సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కోవూరు, కొడవలూరు, బిచ్చి సంఘం మండలాల్లో సుమారుగా వరి పంటని 60,000 ఎకరాల్లో, వేరుశెనగ కూడా 2,200 నుంచి 2,300 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణము 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల కూడా ఇబ్బంది లేకుండా పైరుకి అంటే ఎక్కువ నల్లి అనేది ఆశించి వరిలో నష్టం చేస్తూ ఉంది. సో దానికి ఏంటంటే వాతావరణం చల్లబడింది కాబట్టి దానంతటికి అదే కంట్రోల్ అవుతుంది. సో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా రైతుల్ని కాపాడేటందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఒక పథకం రూపొందించబడింది. గత సంవత్సరం నుంచి కూడా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులందరికీ కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. మెయిన్గా మనకి వరి, వేరుశెనగ వేస్తున్నారు కాబట్టి ఇది నోటిఫైడ్ క్రాప్, అంటే దీనిలో ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు రైతులకి ఇన్సూరెన్స్ కవరేజ్ రావడానికి అవకాశం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ రావాలి అని అంటే ప్రతి రైతు కూడా ఎవరైతే పంట రుణాలు బ్యాంక్ నుంచి తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి బ్యాంకర్సే ప్రీమియము కలెక్ట్ చేస్తారు, అంటే లోన్ తీసుకునేటప్పుడే. సో వరికి ఎకరాకి 840 రూపాయల చొప్పున, వేరుశెనగకి అయితే ఎకరాకి 280 రూపాయల చొప్పున పంట రుణం తీసుకునే టైంలోనే వాళ్ళు బ్యాంకర్స్ కట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ రైతు మాకు అవసరం లేదు అని అంటే ఒక ఆప్షన్ ఫామ్ బ్యాంకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దానిలో మాకు అవసరం లేదు అనేది చేసుకోవచ్చు. కానీ ఎలాంటి పరిస్థితులు మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు, వైపరీత్యాలు అనేది ఎప్పుడు జరుగుతాయో మనకు తెలియదు కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఈ ఇన్సూరెన్స్ని ప్రతి రైతు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాము. అంటే దీనిలో రైతులు ఏంటంటే రుణం తీసుకునే వాళ్ళు, రుణం తీసుకోని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పంట రుణం తీసుకునే వాళ్ళు డైరెక్ట్గా బ్యాంకు ద్వారా సహాయం పొందవచ్చు. ఒకవేళ పంట రుణము తీసుకోని వాళ్ళు అంటే కౌలు రైతులు కావచ్చు, కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ పొలం విస్తీర్ణం ఉన్నప్పుడు మ్యాక్సిమం ఒక 15 ఎకరాల వరకు అంటే 10 ఎకరాల వరకు బ్యాంకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 5 ఎకరాలైనా తర్వాత కౌలు రైతులైనా కూడా దీన్ని ఈ క్రాప్ ఇన్సూరెన్స్ పంటల బీమా సదుపాయాన్ని పొందుకోవచ్చు. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు కామన్ సర్వీస్ సెంటర్ అనేది ఉంటుంది మనకి ప్రతి గ్రామ పరిధిలో కాకపోయినా హెడ్ క్వార్టర్స్లో అయినా కూడా కామన్ సర్వీస్ సెంటర్ ఉంది. ఈ కామన్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మేము ఫలానా సర్వే నెంబర్లో పంట అంటే వరి కానీ వేరుశెనగ కానీ ఇంత విస్తీర్ణంలో వేస్తున్నాము అనేది ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది, అంతకుముందు ఏంటంటే వ్యవసాయ సహాయకుల ద్వారా క్రాప్ జోన్ సర్టిఫికెట్ అనేది మేము ఇష్యూ చేసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది మోడల్ కూడా మా గ్రామ వ్యవసాయ సహాయకుల దగ్గరే ఉంది. సో ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టేసి ఆ యొక్క డీటెయిల్స్ మనము కామన్ సర్వీస్ సెంటర్లో ఇచ్చినట్లయితే వీళ్ళు పంటల బీమా పొందడానికి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకొని చేసుకోవచ్చు. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క మనకి వరి, వేరుశెనగే ప్రధాన పంటలు కాబట్టి ఈ సబ్ డివిజన్ పరిధిలో ప్రతి రైతు కూడా విధిగా మరి పంట రుణం పొందేటప్పుడు ఆ ప్రీమియం చెల్లించడము, ఒకవేళ పంట రుణం తీసుకొని వాళ్ళు నాన్ లోనీ ఫార్మర్ అని అంటాము. సో కామన్ సర్వీస్ సెంటర్ల దగ్గరికి కూడా వెళ్ళి ఈ విధంగా చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. వేరుశెనగ పైరుకైతే లాస్ట్ డేటు ఈ ప్రీమియం చెల్లించడానికి ఈ నెల 31వ తారీఖు అంటే జూలై 31వ తారీఖున చివరి తేదీగా నిర్ణయించబడింది. అదే వరికి అయినట్లయితే వరి పంటకి ఆగస్టు 15వ తేదీన మరి చివరి తేదీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సమయం లోపల ప్రభుత్వము ఇచ్చిన ఈ యొక్క ప్రీమియం చెల్లించడానికి చివరి తేదీ లోపల రైతులందరూ కూడా ఆ ప్రీమియం చెల్లించినట్లయితే తర్వాత ప్రీమియం చెల్లించాలి. ప్రతి రైతు కూడా మీరు ఏ పంట అయితే వేశారో ఆ పంటకు సంబంధించి ఈ పంటలో కూడా నమోదు చేయించుకోవాలి. ఈ రెండు కనుక చేసుకున్నట్లయితే వైపరీత్యాలు సంభవించినప్పుడు లేకపోతే వాతావరణం బాగలేక దిగుబడులు బాగా తగ్గిపోయినప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా ఈ పంటల బీమా కింద వర్తించబడుతుందని ఇవి సభామూలకంగా తెలియజేసుకుంటాము.